తెలుగు అందరికీ నమస్కారం అండి. నీతికి నిజాయితీకి మారుపేరైన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఆయన తనే కాదు, తన జన సైనికులు వీర మహిళలు కూడా క్రమశిక్షణతో ఉండాలి, ప్రజలకి బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజల్ని తప్పుగా సమాజంలో చూడకూడదు, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, రాజ్యాంగం ఎలా ఉందో అలాగే నడుచుకోవాలనే ఒక మనస్తత్వంతో ఆయన మెలిగారు, అలాగే మెలుగుతున్నారు. అలాగే తన జన సైనికులు వీరమహిళని కూడా ప్రజలను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు ఊరిలో కోడి పందాలు జరిగినాయి. ఆ కోడి పందాలు జరిగిన ప్రాంతంలో జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలు పెట్టాడని జనసేన పార్టీ నేతని ముప్ప గోపాలకృష్ణ అలియాస్ రాజాని పార్టీ నుండి జనసేన పార్టీని సస్పెండ్ చేశారండి. అంటే అది అసలు కోడి పందాలు ఆడడమే తప్పు, అది రాజ్యాంగం ప్రకారం వ్యతిరేకం. కానీ ఆడుతున్నారు, అది వేరు. కానీ అది సాధారణంగా అన్ని చోట్ల చేస్తున్నారు, అది ప్రజల్లో అది కలిసిపోయింది, అది ఆ సంస్కృతి. కానీ జనసేన పార్టీ జెండాలు పెట్టడం, జనసేన పార్టీ బ్యానర్లు పెట్టడం అది మంచిది కాదు, అది రాజ్యాంగ వ్యతిరేకం ఉండదు, తప్పండి అది. కనుక శిక్షించారు, సస్పెండ్ చేశారు. అలాగే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు గ్రహీత, పెద్ద డ్యాన్స్ మాస్టర్, ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగానే ఇమీడియట్గా సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. ఎందుకు చెప్తున్నాడు, ఎన్ని చెప్తున్నాడంటే అంత నిబద్ధతతో ఉండే పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీని ఈ కిట్టుగాడు, ఆంధ్రజ్యోతి కిట్టుగాడు, రాధా కిట్టుగాడు, యధవ దుర్మార్గుడు, దుష్టుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. ఏంటి, అంత నిజాయితీగా ఉన్న వ్యక్తి ప్రజలందరూ బాగుండాలి, నేను తప్పు చేసినా నన్ను కాలర పెట్టుకుని అడిగే గట్స్ తోటి ఉండాలి ప్రజలందరూ అని కోరుకున్నాడు. ఆ మాట ఆయన ప్రజల సమావేశాల్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎప్పుడైనా ఆయన అదే మాట చెప్తాడు. అంత నిక్కచ్చిగా మాట్లాడతాడు. అంత గట్స్ గల నాయకుని మీరు ఎవరన్నా చూసారా? తెలుగు ప్రజలారా, అలా మాట్లాడగలరా? అంత నిజాయితీగా ఉండగలరా? నా కాలర్ పట్టుకోమని చెప్పగలరా? ఆ మాట అనగలరా? అనలేరు కదా. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఈ యొక్క కిట్టుగాడు మాట్లాడుతున్నాడు. ఏ వీకెండ్ రిపోర్ట్లో తప్పుగా చూపించాలని, జనసేన పార్టీని తప్పుగా చూపించాలని, పవన్ కళ్యాణ్ తక్కువ చూపించాలని ఒక నేరారూపితగా మాట్లాడాడు సన్నాసండి. అరే రాధాకృష్ణ గారిని ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, ఈ యొక్క నువ్వు ఎంతో అభిమానిస్తున్నావు తెలుగుదేశం పార్టీ. నీ తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా ఎవరినైనా ఇట్లాగా కోడిపంది అన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీ జెండాలు పెడతారు, మరి ఎప్పుడైనా సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీని? చెప్పండి నాకు, ఒక్కరిని లేదే. మరి 70 సంవత్సరాల గల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా చేశారు? ఇది లేదే. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు చేశారు ఎట్లా? లేదే. అందరూ కుమ్మక్కైపోయి ప్యాకాట్లకి, జోదాలకి, లేకపోతే క్యాసినోలకి ఈ కోడి పందాకి వెళ్తే పందాలు కాస్తారు, కానీ జెండాలు పెట్టి తిరుగుతారు, కానీ ఎప్పుడు కూడా నిబద్ధతగా లేదు ఎన్నో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఎంత దుర్మార్గుడు. నీకు తెలుగు ప్రజలు తెలుసుకోవాలని వీడియో చేస్తున్నారు. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచ నికృష్ట ఏదో రాధాకృష్ణ గారు క్రమశిక్షణ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడని, తప్పని మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ఎదవని ఎలా సంబోధించాలి అనేది మీరు గ్రహించండి, ఆ విధంగా సంబోధించండి. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఇంత గొప్పదని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ చదువుకున్నాను. జై జనసేన, జై హింద్.